నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ములకల చెరువు అదేవిధంగా ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే వ్యూహంలాగా పన్ని దాన్ని కూటమి ప్రభుత్వంపై చల్లాలని చూశారు కల్తీ మద్యాన్ని. కానీ ఏదైతే సిట్కి సంబంధించిన ఈరోజు నివేదిక కూడా ఇచ్చేసింది. ఇది జోగి రమేష్ అండ్ బ్రదర్స్ కావాలనే చేశారని చెప్పి, జోగి ఫ్యామిలీ మొత్తం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. అయినా సరే గతంలో మనం చూసుకుంటే జోగి రమేష్ మాటలు, నేను దేవుడి మీద ప్రమాణం చేస్తాను, నార్కోటిక్స్ టెస్ట్గా నేను రెడీ అని చెప్పేసి మాట్లాడతాను. ఎలా చూడాలంట అసలు వీళ్ళ మాటలు? అంటే వాస్తవంగా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దక్కిన విజయం, వైసీపీ పార్టీకి దక్కిన పరాజయం, అవి చూసిన తర్వాత అంతటి ఘోర పరాజయం, ప్రజల చేత అంతగా తిరస్కారానికి గురవటం. ఒక రకంగా మాట్లాడుకుంటే ఎన్నికలలో పరాభవం అంటం కన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వైసీపీ పార్టీని ఒక శిక్షకు గురి చేశారు ఆ ఎన్నికల్లో. సహజంగా గెలుపోవటంలో సహజం. ఇవాళ గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో ఓడొచ్చు, కానీ ఆ ఓటమి ఏ స్థాయిలో ఉందనే దాన్ని బట్టి ఈ 5 సంవత్సరాలు ప్రజలతో వీళ్ళు ఎలా వ్యవహరించారనేది, ప్రజలు ఏ నిశ్చాప్రాయానికి వచ్చారనేది స్పష్టం అవుతుంది. 151 స్థానాలతో 2019 అధికారం కట్టబెట్టిన ప్రజలు 5 సంవత్సరాలు పాలకులుగా వీళ్ళ పాలన చూసిన తర్వాత 2024 ఎన్నికల్లో అంత ఘోరంగా 11 స్థానాలకు వాళ్ళని పరిమితం చేశారు అని అంటే అది ప్రజాగ్రహానికి, ప్రజల విధించిన శిక్షకి వాళ్ళు గురయ్యారు. అలా ప్రజాగ్రహానికి గురైన ఏ రాజకీయ పక్షమైనా మొట్టమొదట ఒకసారి 5 ఏళ్ళు మనం బాగానే పరిపాలన చేసామని మనం అనుకుంటున్నాం, కానీ మన పాలన పట్ల ప్రజలు ఇంతటి ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు, మనలో ఉన్న లోపాలేంటి, ఏ లోపాలు మళ్ళీ మనం అధిగమించి ప్రజలకు చేరువ కావాలి, ఇవాళ మన రాజకీయ విధానాలని మనం కొత్తగా ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలి, ఇప్పటివరకు మనం అనుసరిస్తున్న రాజకీయ విధానాల పట్ల ప్రజలు మన పట్ల ఏవగింపు భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మన రాజకీయ విధానాలను మనం పునర్నిర్వచించుకోవాలి. అలాగే నాయకత్వ పరంగా మనం కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 60,000, 70,000, 80,000 మెజార్టీతోటి మన అభ్యర్థులు ఓడిపోతున్నారు అని అంటే అక్కడ ప్రజలలో అంతటి వ్యతిరేకత వాళ్ళు మూటగట్టుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇవి ఎవరైనా సరే ఒకసారి పునరాలోచన చేసుకుంటారు, సమీక్షించుకుంటారు, మళ్ళీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని కొనసాగించాలి అనుకునే ఏ రాజకీయ పక్షమైనా సరే మనం చెప్పిన విధానాన్ని అనుసరిస్తాయి. కానీ వైసీపీ పార్టీ అంటే తన లోపాలు ఏంటనేది సమీక్షించుకోకుండా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే చాలు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అలా అప్రతిష్ట పాలు చేసే మనం నెగ్గాం. మన నాయకత్వానికి ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి పాలనకి, ఆ ప్రభుత్వానికి మరకలు అంటిస్తూ వచ్చాం. కాబట్టి మరొకసారి కూడా అదే వ్యూహానికి కట్టుబడదాం అనుకుంటున్నారు. 2019కి ముందు ఏం చేశారు వీళ్ళు? నాడు 2014 నుంచి 19 దాకా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, ఆ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, నాడు రప్పించిన పారిశ్రామిక పెట్టుబడులు, కల్పించిన ఉపాధి, నిర్వహణ జరిగిన 2 డిఎస్సీలు, ఉద్యోగులకు ఇచ్చిన 43% ఫిట్మెంట్, బ్రహ్మాండంగా జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఫార్మేషను, క్రమం తప్పకుండా నిర్వహణ చేసిన ఎస్సీ సప్లాను, క్రమం తప్పకుండా నిర్వహణ చేయబడ్డ క్రెడిట్ క్యాంపులు, ఇవేవి ఎక్కడ చర్చనీయాంశం కానివ్వాల. ఇవి అసలు ప్రజలలో ఈ విధమైన చర్చే జరగకుండా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేస్తున్నాడు, అది అమరావతి. చంద్రబాబు నాయుడు 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేశాడు, అందులో 33 కమ్మవాళ్లే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతితో కొనారిల్లిపోతా ఉంది. పోలవరం సవరించిన అంచనాలో 25,000 కోట్లు తినేస్తా ఉన్నారు. వాళ్ళు కట్టింది పట్టిసీమ కాదు, వట్టిసీమ. అంటే ప్రతి పనికి ఏదో ఒక రకమైన దురుద్దేశాలు ఆపాదిస్తూ వచ్చారు, దుష్ప్రచారాలు చేస్తూ వచ్చారు. ప్రజలలో చంద్రబాబు నాయుడు గారిని ఒక అవినీతి పరుడుగా, ఒక అసమర్థుడుగా, కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన వెన్నెముక లేని పాలకుడుగా, ఆయన కులం కోసం, ఆయన కులంలో ఉన్న వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఆ పార్టీ, ఆ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నట్టుగా పిక్చరైజ్ చేయగలిగారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని మాట తప్పని మడం తిప్పని వీరుడు, కేంద్ర అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచే ధీరుడు, ఇట్లా ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. అది 2019 ఎన్నికల్లో వాళ్ళకి సత్ఫలితాలు ఇచ్చింది. వాళ్ళు కూడా ఊహించిన విధంగా 151 స్థానాలతో వాళ్ళకి అధికారం దక్కింది. దాంతో ఏంటంటే మనది ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములా, అది దానికే కన్ఫైన్ అవుదాం మనం. ఈ ప్రభుత్వానికి నిత్యం మరకలపోద్దాం. వీళ్ళ పాలనని చేతకానాళ్ళలాగా, దద్దమ్మల్లాగా, అవినీతి పరుల్లాగా వాళ్ళని పోర్ట్రేట్ చేద్దాం. 2019లో ఆ స్ట్రాటజీయే మనకి మెటీరియల్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలుపరుద్దామని చెప్పని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అసైన్మెంట్ ఇచ్చారు. అలాగే జోగి రమేష్కి అతనికి స్వతహాగా బార్లు, లైసెన్సులు, వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కల్తీ మద్యం ఎజెండా ఇతనికి అప్పచెప్పారు. ఈ జోగి రమేష్ కూడా ఈ అద్దెపల్లి సోదరులు లాంటి తనకి బాల్యమిత్రులు, ఈ వ్యాపారంలో, ఈ రంగంలో ఆరితేరి ఉన్నాళ్ళు, వాళ్ళని ఎంపిక చేసుకొని మీరు కల్తీ మద్యం తయారు చేయండి. ఈ తయారు చేసే క్రమంలో మీకు సన్నిహితంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళతో మీరు అంటకాకండి. ఏదో ఒక రోజు ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని మనమే పట్టిద్దాం,
పట్టించి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుల ద్వారానే ఈ కల్తీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యంతో ఈ కల్తీ మద్యం ద్వారా ఆటలాడుకుంటున్నారు, వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా బాగుంది, లోకేష్ కూడా బాగుంది అని చెప్పని మనం దుష్ప్రచారం చేద్దాం అని చెప్పని, దానికి గనక నువ్వు సహకరిస్తే నీకు 3 కోట్లు ఇస్తాను అని చెప్పని అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఆ సోదరులిద్దరు, వాళ్ళిద్దరికి ఈయన ఆఫర్ చేశాడు. రమేష్ అతని తమ్ముడు రాము. సరే తాజడ్డ కోతి వనవల్ల జరిసిందని చెప్పని వీళ్ళు చెడింది కాక వీళ్ళ కొడుకులను కూడా నలుగురిని వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. దాంతో ఫ్యామిలీ ప్యాక్ లాగా అనమాట. ఇటువైపు జోగి ఫ్యామిలీ, వీళ్ళతోటి అటాచ్డ్గా అద్దెపల్లి ఫ్యామిలీ, వీళ్ళు ములకల చెరువులో అక్కడ తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, అతనితోటి అక్కడ కట్టా సురేందర్ నాయుడు, అక్కడ స్థానిక నాయకులతో కలిసి అక్కడ ఒక కార్ఖానా పెట్టారు, ఒక ఇంట్లో చిన్న డిస్టిలరీ. అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న షాపులకి సరఫరా చేయడం మొదలుపెట్టారు. అది జాలదని చెప్పని ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఇక్కడ ఇంకొక కార్ఖానా ఓపెన్ చేశారు. జోగి రమేష్ ఆదేశాలతోటి నువ్వు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి, నీకు కావాల్సిన విధంగా నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు కాబట్టి నువ్వు ఇదే వ్యాపారాన్ని ఆఫ్రికాలో అక్కడ నువ్వు నీ బిజినెస్ సెటప్ చేసుకోవడానికి, అక్కడ నువ్వు మెషినరీ అన్ని ప్రకృతి చేసుకోవడానికి, అక్కడ నీ వ్యాపారం కొనసాగించుకొని నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి నీకు ఒక 3 కోట్ల రూపాయలు నేను లబ్ధి చేకూరుస్తానని చెప్పని జోగి రమేష్ ఈ అద్దెపల్లి సోదరుల్ని ప్రయోగించడం, వాళ్ళ ద్వారా ఈ వ్యాపారం నిర్వహణ జరగటం, అంతిమంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో ఈ తీగలాగటం మొదలు పెడితే ఆ డొంకంతా కదులుకుంటా అది జోగి రమేష్ ఇంటి గేటుని తాకింది. ఇవాళ జోగి రమేష్, జోగి రాము అందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇదే జోగి రమేష్ ప్రస్తావన అరెస్ట్ అయిన అద్దెపల్లి జనార్దన్ రావు ద్వారా అతన్ని విచారించిన సందర్భంగా జోగి రమేష్ ఆదేశాలతో అతను ఆఫర్ చేసిన డబ్బులకి ప్రలోభపడి నేను ఈ వ్యాపారం చేశాను అని చెప్పని అతను చెప్పినప్పుడు జోగి రమేష్ సృష్టించిన హంగామా చూసాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ దీపం ఆర్పి, ఇవాళ ఆలయాల ముందు దీపాలు ఆర్పితే కేసులు కొట్టారు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంది, అంకితభావం ఉంది, నిజాయితీ ఉంది, ఈ వ్యాపారంతో నీకు ఎటువంటి ప్రమేయం లేదు, నీ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఏం లేవు, ధైర్యంగా ఎంక్వైరీ ఫేస్ చేయి. ఇవాళ నువ్వు ఒక పక్కేమో ఆలయాల ముందు దీపాలు ఆర్పుతా ఉన్నావు, రెండో పక్కేమో అదే అద్దెపల్లి జనార్దన్ రావు తోటి నీకు నా అనుబంధం వెల్లడి చేస్తూ ఫోటోలు వస్తున్నాయి, అతనికి నీకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు బయటకు వస్తున్నాయి, అతనికి నీకు మధ్య సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి నీకు ఆర్థిక బంధం ఉంది, సామాజికంగా బంధం ఉంది, బాల్యమిత్రత ఉంది. ఫోనుల్లో అతను ఆఫ్రికా వెళ్ళటానికి ముందు నన్ను కలువు అని చెప్పని నువ్వు చెప్పిన సందేశాలు ఉన్నాయి, అతను నిన్ను కలిసిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ జోగి రమేష్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ అద్దెపల్లి సోదరుల ద్వారా ఒక భారీ ప్రణాళిక రచించాడు, ఖరీదైన ప్రణాళిక రచించాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కుట్రలకి తెరలేపాడు అతను. ఇవాళ అదృష్టవశాత్తు ఈ కల్తీ మద్యం సేవించిన ఎవరు ప్రాణాలు పోలేదు కాబట్టి సరిపోయింది. మనం బోలెడు ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటాం. పలానా రాష్ట్రంలో కల్తీ కళ్ళు సేవించి కళ్ళు పోయినాయి అని చెప్పని, పలానా రాష్ట్రంలో నాటుసారా తాగి ప్రాణాలు పోయినాయి అని చెప్పని చాలా సందర్భాల్లో చాలా వార్తలు వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా జంగారెడ్డిగూడెంలో నాటుసారా వికటించి 26 మంది ప్రాణాలు పోయినాయి. అటువంటి ఒక దుస్సంఘటనే కనుక జరుగున్నట్టయితే, ప్రజల ప్రాణాలతో కనుక ఆ రోజు వీళ్ళు చెలగాటం ఆడున్నట్టయితే ఇవాళ ఎటువంటి శిక్షకు వాళ్ళు అర్హులు? అంటే అదృష్టవశాత్తు ఆ ఫార్ములేషను ప్రజల ప్రాణాలు తీసే స్థాయిలో లేకపోవడంతో వాళ్ళు బతికి బయటపడ్డారు. ఒకవేళ ఏదైనా వికటించున్నట్టయితే ప్రభుత్వం తన లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులకు సప్లై చేసి ప్రభుత్వం ద్వారా అమ్మిస్తూ ఉన్నారు. షాపులు రీటైల్ వ్యాపారస్తులు నడుపుకుంటున్నా కూడా అటువంటి దాన్ని మీరివాళ ఈ కల్తీ సరుకుని దాని రూపంలో దానికోసం బాటిళ్ళు, లేబుళ్ళు, సీళ్ళు, హాలోగ్రాములు అన్నిటికన్నీ నకిలీ సృష్టించడం, ఈ నకిలీ సరఫరా, నకిలీ మార్కెటింగ్, ఇంత కుతంత్రాలకి ఇంత కుట్రలకి పాల్పడ్డప్పుడు, ఇంత పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళ ద్వారా నిర్వహణ జరిగినప్పుడు, అవి సేవించిన వందలాది వేలాది మంది ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటమాడే ప్రయత్నంకి బరితెగించి పాల్పడ్డప్పుడు 100% కఠినమైన శిక్షలకు వాళ్ళు అర్హులు. కాబట్టే ఇవాళ మాజీ మంత్రి, బీసీ బిడ్డ ఇట్లాంటి ఎక్కడ చెల్లుబాటు కాలా. ఇవాళ రోజుల తరబడి జైల్లో మొగ్గుతూ ఉన్నారు, విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళ బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో కొట్టేయబడతా ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొన్న మావాడు అమాయకుడు, ఆణిముత్యం, స్వాతిముత్యం అని చెప్పని కితాబులు ఇస్తూ ఉన్నాడు. అన్యాయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ జోగి రమేష్ని బలిపశువుని చేస్తున్నారు అని చెప్పని మాట్లాడుతున్నాడు. అంటే నీ ఎజెండా అమలు చేసిన పర్యవసానం, నీ ఎజెండా అమలు చేయడానికి నువ్వు బీసీలను పావులుగా వాడుకున్న పర్యవసానం. వాళ్ళ నువ్వు మాట్లాడుతున్న అదే బీసీ నాయకుడు అతన్ని నువ్వు పావుగా వాడుకొని
నువ్వు ఇచ్చిన ఆదేశాలు అతను పాటించిన పర్యవసానం ఇవాళ అతని కుటుంబ సభ్యులు ఆఖరికి అతని సంతానం కూడా కేసులు పాలవుతూ ఉన్నారు. ఇవాళ ఈ మొత్తం ఈ వ్యవహారానికి మాస్టర్ మైండ్ జోగి రమేష్గా ఇవాళ నిర్ధారణ అవుతున్నా కానీ జోగి రమేష్ తనకు తానుగా స్వతంత్రించి ఈ చర్యలకు పాల్పడ్డాడని చెప్పని రాష్ట్రంలో ఎవరు కూడా విశ్వసించటం. ఖచ్చితంగా తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలే జోగి రమేష్ అమలు చేశాడు, పాటించాడని చెప్పని ఇవాళ ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. అదే అంశాన్ని రూఢి చేస్తూ ఇవాళ విచారణ సంస్థలు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడి ముందు ప్రమాణాల పేరటో, పొర్లుదండాల పేరటో, తడి బట్టలతోటి దీపాలు ఆర్పటం పేరటో ఎవరు ఏ కుప్పిగంతులు పిల్లి మొగ్గలేసినా వాటిని స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి కౌంటర్ చేస్తూ ఇవాళ విచారణ సంస్థ వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారణ చేస్తున్నప్పుడు వీళ్ళు దేవుడితో కూడా చెలగాట మాడుతున్నారు, దేవుడిని కూడా మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీనిపైన కఠినమైన శిక్షలు పడాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.